నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12వసారి ప్రపంచం మెచ్చే బావా బామ్మరిది సొంత కుంపటి పెట్టుకున్న చెల్లె ఈ ముగ్గురికి కన్నుండి కూడా కనబడతలేనట్టుంది బడ్జెట్. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే వాళ్ళు ఒక కుటుంబంలోకి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నారనే మీ కుటుంబాన్ని బండకేసి కొట్టిరు. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఒక దిక్కు కేటీఆర్ మాట్లాడతాడు, ఇంకో దిక్కు హరీష్ మాట్లాడతాడు, ఇంకో దిక్కు కవిత మాట్లాడతాడు. కత్తి మీది కాదు, నెత్తి మీది కాదు, ఏది పడుతుంది ఒర్రకుర్రి. ప్రజలు ఒకసారి బండకేసి కొట్టిరు, బుద్ధి తెచ్చుకోండి. భారత ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ కోసం పెట్టింది. మీకు అంకెలే కావాలి, లెక్కలే కావాలనుకుంటే ఇలా అన్ని తెలుగు పేపర్లు రాసినాయి, చదువుకోండి. ఆడ బడ్జెట్ చదవంగానే ఏదో ఆగమాగం అయిపోయి తెలంగాణ గుండు సున్నానోడు, గాడిద సున్నానోడు, అసలు మీరు గాడిదల కంటే అధ్వానం అయిపోతున్నాయి మీ బతుకులు. పొద్దుగా లేతే ఏదో ఒకటి పేపర్లో వార్తుండాలనేటువంటి తపన తప్ప. హైదరాబాద్ కి 3 రైళ్లు వస్తున్నాయి, హై స్పీడ్ రైళ్లు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవడానికి విమానం ఎంత స్పీడ్ లో పోతుందో అంత స్పీడ్ లో పోతుంది. 2 గంటలలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రైలు పోతుంది. కళ్ళు కనబడతలేవా బావకి బామ్మర్దికి? పెరగంగానే అయిపోతుంది ఏంది? రైల్వేలో దేశ బడ్జెట్ లో పోయిన సంవత్సరం పెట్టిన బడ్జెట్ కంటే ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ 15% ఎక్కువ బడ్జెట్ పెట్టి బెంగళూరు నుంచి చెన్నై పోయేందుకు 1:15 నిమిషాల్లో పోతుంది హై స్పీడ్ రైలు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే, దక్షిణ భారతదేశంలో 7 హై స్పీడ్ రైళ్లని భారత ప్రభుత్వం మంజూరు చేస్తే 3 హై స్పీడ్ రైళ్లని హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ ని దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 7 3 రైళ్లని హై స్పీడ్ రైళ్లని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణేలని కలుపుతూ ఒక గొప్ప దక్షిణాది కారిడార్ ని ఇండస్ట్రియల్ బెల్ట్ డెవలప్మెంట్ కోసం ఇచ్చి విమానాలతో పోటీ పడే రైళ్లని దక్షిణ భారతదేశానికి ఇస్తే తెలంగాణకు గుండు సున్నా అంటున్నాడు. మరి హైదరాబాద్ కు వస్తున్న 3 హై స్పీడ్ రైళ్లు మీ ముగ్గురికి ఎందుకు కనబడతలేవో నాకైతే అర్థమైతలేదు. ఒకరు కాకపోతే ఒకరికైనా కనబడాలి కదా. చెల్లె కంటే జర ఆవేశంలో ఉంది, నిన్న జర కొత్తగా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతుంది. మీరిద్దరన్నా మంత్రులుగా చేసిరు కదా, కొంచెం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇట్లా మాట్లాడే అట్లా పోయిరు, జనానికి దూరం అయింది. ఇంకా బుద్ధి రాకపోతే కష్టమవుతుంది. రైళ్లలో 15% పెంచినాం రైల్వే బడ్జెట్ లోపల. రోడ్ల బడ్జెట్ లోపల 10% రోడ్ల బడ్జెట్ పెట్టినాం. వాళ్ళకి అర్థమైతే అందుకు చెప్తున్నాం. ఆఖరికి తెలంగాణకి ఏమొచ్చింది, తెలంగాణ ఏం పాపం చేసిందని బట్టి మాట్లాడుతున్నాడు. అయ్యా బట్టి ఆర్థిక శాఖ మంత్రివే కదా, పోయినసారి వచ్చిన దానికంటే ఈసారి 1300 కోట్ల రూపాయల్ని ఎక్కువగా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనే ఒకటే ఒక ఖాతాలు ఇచ్చిర్రు. అవ్వ బువ్వ ఉడికిందా లేదంటే మొత్తం బిసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని బడ్జెట్ ని విమర్శించేటువంటి మూర్ఖులు ఎట్లాంటి వాళ్ళు అంటే గుడ్డోళ్ళు వీళ్ళంతా. ఒక ఏనుగు ముందు 4 గుడ్డోళ్ళని వదిలేస్తే కాలు ముట్టుకున్నాయనే కాండం లాగుందన్నాడంట, తోక ముట్టుకున్నాయనే పాము లాగున్నదన్నాడంట. ఇట్లా ఎవరికి దోసినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. బడ్జెట్ ని మొత్తం సమ్మిళితంగా చూడుండ్రి, మొత్తం కలిపి చూడుండ్రి. ప్రపంచ దేశాలలో ఆర్థిక వాణిజ్య రంగాలలో రకరకాలైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి ప్రస్తుత తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడానికి, నిలబడడానికి, యువతకి, సంక్షేమానికి, పేదల కోసం నిరూపించడానికి ఇచ్చినటువంటి బడ్జెట్ ని ఏమి లేదు తెలంగాణకి సున్నా అని మాట్లాడటం అనేది మీ మూర్ఖత్వానికి నిదర్శనం. విమర్శించాలి కాబట్టి విమర్శించడం, మోడీ గారిని తిట్టాలి కాబట్టి ఒక ఎజెండా పెట్టుకొని తిట్టుకోవడం, ఇట్లాంటి పనులు మానుకోండి దయచేసి. మాకు తల వెంట్రుకల దగ్గర నుంచి పాదం గోర్ల దాకా ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ కూడా మాకు సమానమే. అందరూ బాగుండాలి, అన్ని రాష్ట్రాలకి డబ్బులు రావాలి, అన్ని రాష్ట్రాలు సమ్మిళితంగా అభివృద్ధి చెందాలనేది మా కోరిక. అయితే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలే మీ ఏడుపు, ఇప్పుడు వచ్చిన ఆయన ఏడుపు కొడంగల్ దిక్కున్న తప్ప మీరు 119 నియోజకవర్గాలకి సమానంగా అభివృద్ధి చేయాలని పాతోళ్ళు 10 ఏళ్ళ నుండి సోయి రాలేదు. కొత్తగా వచ్చిన 2 ఏళ్ల కోల కూడా సోయి లేదు. పాత ఆయన గజ్వేల్ కి గడా పెడితే కొత్త ఆయన కొడంగల్ కి కూడా పెట్టిండు తప్ప ఇంకా నియోజకవర్గాల ఆర్థిక స్థితిగతులలో మార్పు రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి మొదలుకుంటే చెన్నై దాకా అన్ని రాష్ట్రాలని సమ్మిళితంగా అభివృద్ధి చేసేందుకు మేము ముందుకు పోతా వస్తున్నాం. కాబట్టి విమర్శించే కంటే ముందు దయచేసి బడ్జెట్ ఏంది, ఈ దేశ ఆర్థిక స్థితిగతులు ఏంది, ప్రపంచం నుంచి ఉన్నటువంటి ఒత్తిళ్లు ఏంది, ఆ ఒత్తిళ్లను తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ ఎట్లా నిలబడుతుంది, ముందు దీని మీద మీరు అధ్యయనం చేయండి. అర్థం కాకపోతే ఇంకా చదువు వచ్చినటువంటి ప్రొఫెసర్లను కలుగుండ్రి,
అర్థం చేసుకోరు తప్ప రాజకీయ విమర్శలు దయచేసి మానుకోండి. మీకు గజ్వేల్ పట్టకపోవచ్చు, మీకు కొమరేలి పట్టకపోవచ్చు, మీకు సిద్దిపేట పట్టకపోవచ్చు, మీకు చిన్న కోడూరు యాదికి లేకపోవచ్చు, కానీ ఈ అన్ని చోట్లలో కూడా రైల్వే స్టేషన్లు స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి సూర్యుడి మీద రాళ్ళేసినా సూర్యుడి మీద ఉమ్మేసినా మళ్ళొచ్చి ముఖం మీదనే పడుతుంది. అందుకని బడ్జెట్ మీద కువిమర్శలు మానండి. ఏం తెచ్చి ఈరోజు చెప్పురు అన్నారు కదా బీజేపీ ఎంపీలని, చెప్తున్నా 3 హై స్పీడ్ రైళ్లు తెచ్చినాం. మీకు వచ్చే ఓపిక ఉందంటే ఆ రైళ్లలో మిమ్మల్ని తీసుకొని పోయి కూడా తీసుకుపోయి రైళ్ల ఏర్పాటు అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశం పట్ల మాకున్న ప్రేమ అభిమానాల్ని మీకు అందరికీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. గజ్వేల్ మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేయాలని కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కమలం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని, 13 ఏళ్లకోలే కనబడని ఎమ్మెల్యే కావాలన్నా, పొద్దున్న లేస్తే వార్డులలో తిరుగుతూ సమస్యల పరిష్కారం పనిచేసేటువంటి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు కావాలన్నా దయచేసి ఒకసారి ఆలోచించండి. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ, చాలా మంది మా ఆడబిడ్డలు ఉన్నప్పటికీ నేను ఎంత వేగంగా తిరుగుతున్నాను, నాకంటే వేగంగా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారంటే రేపు గెలిచిన తర్వాత కూడా అదే మంచితనంతో ప్రేమతో కాలనీల సమస్యల్ని పరిష్కారం చేసేందుకు మా ఆడబిడ్డలందరూ కూడా ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నోట్ల కోసం ఓట్లను నమ్ముకోవద్దని, పనిచేసేటువంటి నాయకులని తయారు చేయాలని, భావి తరాలకి కొత్త యువతని ఆదర్శంగా వచ్చేలా చూడాలని గజ్వేల్ ఓటర్ మహాశైలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గజ్వేల్లో కాంగ్రెస్ పాత్ర లేదు. కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లో ఏం చేస్తున్నారో మీకు అందరికి తెలిసిందే. అందుకని 10 ఏళ్లు వాళ్ళని చూసిర్రు, 2 ఏళ్లు వీళ్ళని చూసిండ్రు. ఒక్క అవకాశం మోడీ గారి లాగా దేశం కోసం, మేము పోటీ చేసినటువంటి ప్రాంతం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి మా అభ్యర్థులందరినీ కూడా కౌన్సిలర్గా గెలిపించి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ పీఠం మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టాలని గజ్వేల్ ఓటర్ మహాశైలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై హింద్.